రావయ్యా ముద్దల మామ, నీకు రాసిస్తా రాయలసీమ, అచ్చమైన బూతులు మామ, కమ్మ కమ్మగా వడ్డించేవా. ఇట్టా నా బూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆ సంకలో సెగ్గడ్డ సజ్జల రెడ్డి అందరికి బూత్ స్క్రిప్టులు రాసిస్తాను, అప్పటిదాకా కుక్కిన పేన్లా పడుండండి అని వైసీపీ లీడర్లందరినీ తెగ భయపెడుతున్నాడట. ఒరే ఎర్రిమాలోకం, మేమంతా సీనియర్లం రా సుంటా అని చెబుతున్నా, తాను రాసిచ్చిందే గొట్టాల ముందు మాట్లాడాలి, లేకపోతే జలగన్నకు మీ మీద లేనిపోని అన్ని చెప్పి సీటు సింపేస్తా అంటున్నాడట సైకోరత్నం. ఆ బొత్స దగ్గర నుంచి బొచ్చుగాడు కోడిగుడ్డ అమర్నాథ్ దాకా అందరికీ సజ్జల దగ్గర నుంచి ఆర్డర్లు వెళ్ళిపోయాయట. చెప్పా పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ నోరు తెరిస్తే నోట్లో అరటి పండు ఎడతానని చెప్పి శాడిజం చూపిస్తున్నాడట సజ్జల. పోయిన 5 ఏళ్లు జలగన్నకి స్పీచీలు రాసిచ్చిన కృష్ణమోహన్ అనేవాడు ఎన్నికల ఫలితం రాగానే జలగన్నకి దండమెట్టి టాటా చెప్పేశాడట. 3 లక్షల జీతం ఇస్తాంరా అబ్బాయి అన్న. ఆ సజ్జలగాడి సనుగుడు ఎక్కువైపోయింది. పద్దాకాడి దబ్బకాయ మొహం సూర్యలేక సత్తున్నా ఆడుంటే అస్సలు ఉండనని మొహం మీద చెప్పేసి వెళ్ళిపోయాడట. ఇక దొరికిందే సందని ఇప్పుడు సజ్జల జలగన్నకి స్క్రిప్టులు కూడా తానే రాసిస్తున్నాడట. అందుకే కాబోలు ఈ మధ్య జలగన్న స్పీచుల్లో పిట్ట కథలు, కట్టుకథలు, లట్టుపుట్టు కథలన్నీ వినిపిస్తున్నాయి. ఆ సంకనాకిచ్చేవాడు ఏది రాసిచ్చినా కళ్ళకద్దుకొని గొట్టాల ముందు అప్పచెప్పేస్తున్నాడు జలగన్న. 1వ తరగతి పిల్లాడు పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు 2 రోజులకోసారి రాసిచ్చింది బాగా చదువుకొని గొట్టాల ముందు కూకుంటున్నాడు కుంకుడుకాయ మొక్కపోడు. మన కర్మ కాకపోతే అన్నిసార్లు చదువుకున్నా మళ్ళీ అదే సుస్సు 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 అంటాడు. ఇక వైసీపీలో ఉన్న బూతురాజాలు బూతురాన్లందరికీ స్క్రిప్టులు రాసిచ్చి వాళ్ళ బతుకుల్ని బూతు సినిమా చేసేశాడు సజ్జల. ఇప్పటికే సజ్జల రాసిచ్చిన స్క్రిప్టులు చదివి చదివి ఆ బోరుగడ్డగాడి పరిస్థితి భూచక్రంలో తయారైంది. జైల్లో నందిగాం సురేష్తో నాట్యం చేయిస్తున్నారట. ఇక సజ్జల రాసిచ్చిన స్క్రిప్టులు చదివినందుకే శ్రీరెడ్డి బతుకు కూడా ఇప్పుడు సిల్లులు పడ్డ లుంగిలా తయారైంది. పైగా ఆ సజ్జలగాడి రాతే మా కంపు అంటే శ్రీరెడ్డి దాన్ని ఇంకా కంపు కంపు చేసి గాలికి పోయే కంపను తలకి తగిలించుకుంది. ఆ కెలికి వాసన చూసే ఆర్జీవీని కూడా వదిలిపెట్టలేదు సజ్జల. ఆ గుడ్లగూప కల్లోడు తీసిన పనికి మాలిన సినిమాల్లో సజ్జల రాసిచ్చిన డైలాగులే ఉన్నాయట సగం. ఇట్టా చెప్పుకుంటూ పోతే గుళ్ళో గంట కొట్టినట్టు వైసీపీతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకున్నాడు సజ్జల. అంతా బాగానే ఉంది కానీ కొత్తగా సైకో బ్యాచీలో జాయినింగ్ అయిన శ్యామల చెల్లాయే సజ్జల రాసిచ్చిన స్క్రిప్టుల్ని పెద్దగా ఫాలో అవ్వట్లేదట. సజ్జల రాస్తున్న ముష్టి మాటల్ని మాట్లాడలేక శ్యామల తన మీద వేరే వాళ్ళు ముష్టి కామెంట్లు రాస్తున్నారని గొట్టాల ముందుకొచ్చి కవరింగ్ చేస్తోంది. అయినా బూత్ స్క్రిప్టులు రాసే వాళ్ళను పక్కనే ఎట్టుకుని ఆడి చేతిలోనే తన జుట్టెట్టి అదేమో ఆనందమో ఏమో మరి జలగన్నకి. ఓ వేప ఆడు పెద్ద గండు పిల్లిరా బాబా, ఆడు నీ ఇంట్లోనే ఉండి నీ ఇంట్లోని పాలన్నీ తాగేస్తున్నాడని వైసీపీ లీడర్లంతా చెబుతున్నా జలగన్న ఎడ్డి మొహానికి అర్థం కావటం లేదు.